యాంటీబయాటిక్స్ వినియోగం పెరిగిపోతోంది. చిన్నపాటి దగ్గు జలుబుకు కూడా యాంటీబయాటిక్స్ మింగేస్తున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇండియాలో యాంటీబయాటిక్స్ వినియోగం 83% పెరగటం ఆందోళన రేకెత్తించే అంశం. ఏఐజీ నిర్వహించిన సర్వేతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యాంటీబయోటిక్ అంటే ప్రాణాలు నిలిపే సంజీవని. శతాబ్దపు అద్భుత ఆవిష్కరణల్లో ఇదొకటి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వీటితో వైద్యం సులువైంది. కానీ ఇప్పుడు ఇదే యాంటీబయోటిక్స్ భారతీయుల పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. ఇండియాలో యాంటీబయోటిక్ మందుల వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో మానవ శరీరంపై దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్, భారతదేశాలకు చెందిన 1200 మందిపై అధ్యయనం జరిపింది ఏఐజీ సంస్థ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 80 ఏళ్ల వయసున్న 350 మంది భారతీయులకు పరీక్షలు నిర్వహించారు. దాదాపు 83% మంది అధిక మొత్తంలో యాంటీబయోటిక్స్ వాడుతున్నట్లుగా అధ్యయనంలో తేలింది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంది. ఈ యాంటీబయాటిక్ అనే రెసిస్టెన్స్ హాస్పిటల్లోనే కాదు, కానీ బయట కమ్యూనిటీలో కూడా, దిస్ కాల్డ్ కమ్యూనిటీ ఏఎంఆర్, ఇది చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఈ మధ్యన. దాని కొరకు మేము ఒక స్టడీ చేసాము, ఎందుకు ఎంత ఉందని. స్టడీ చేస్తే చాలా సర్ప్రైజింగ్గా 83% ఆఫ్ కమ్యూనిటీ పీపుల్, అంటే నార్మల్గా కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి 83%లో గట్లో కానీ, అంటే మన ప్రేగుల్లో కానీ, నోస్లో కానీ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉన్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలకు వైద్యుల సూచనలు లేకుండా యాంటీబయోటిక్స్ వాడుతున్నారని, మరికొన్ని సందర్భాల్లో వైద్యులు రాసిన యాంటీబయోటిక్స్ కోర్స్ పూర్తిగా వాడకుండా మధ్యలోనే ఆపేస్తున్నారని సర్వేలో తేలింది. డాక్టర్ సూచనల మేరకు కోర్స్ పూర్తిగా వాడకపోతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్ల ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా మనం సర్జరీ చేసిన తర్వాత, లేకపోతే చిన్న ప్రొసీజర్ చేసిన తర్వాత మనకి ఈ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్, ఫీవర్ వచ్చి సెప్టిసీమియా వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎంత కాస్ట్లీ యాంటీబయాటిక్స్ ఇచ్చినా జ్వరం తగ్గదు, సెప్టిసీమియా వచ్చి దానివల్ల చాలామంది పేషెంట్స్ ఈ మధ్యన పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా చనిపోతున్నారు. వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో, పౌల్ట్రీ రంగంలో కోళ్ల వ్యాధి నివారణకు, జంతువుల ఎదుగుదలకు, ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి యాంటీబయోటిక్స్ ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ తిరిగి మానవులు, జంతువుల్లోకి ప్రవేశించి చికిత్సకు లొంగని మొండి వైరస్ల పుట్టుకకు కారణమవుతున్నాయి. యాంటీబయోటిక్స్ ఉత్పత్తి, వినియోగం అధికంగా ఉన్న భారత్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామూలుగా ప్రజలు యాంటీబయాటిక్స్ కరెక్ట్ డోస్ తీసుకోవటం లేదు. సగం తీసుకొని ఒక క్యాప్సూల్, 2 క్యాప్సూల్ తీసుకొని ఆపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రెండో ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం అంటే అన్నెసరీ యాంటీబయాటిక్స్. వైరల్ ఫీవర్ కానీ, అదేవిధంగా ఏదో నాన్ స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్కి ఈ యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవటం జరుగుతుంది ఈ మధ్యన. అదే ఆన్లైన్ కూడా కొంతమంది ఫార్మసీస్ అమ్ముతున్నారు. ఇవన్నీ తప్పు. మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటే తీసుకోవాలా, ఫుల్ కోర్స్ తీసుకోవాలా, కరెక్ట్ యాంటీబయాటిక్ తీసుకోవాలి. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దంలో క్యాన్సర్ను మించిన పెనుముప్పు సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు. దగ్గు, జలుబు లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా యాంటీబయోటిక్స్ వాడటం సరైన పద్ధతి కాదు. అత్యవసరమైతే తప్ప ఇవి వాడకూడదు అని, తప్పనిసరిగా డాక్టర్ల సూచన మేరకే యాంటీబయోటిక్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.